సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చింది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యే అబారినంత దిగిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ప్రభువా నాయన, అలాగే ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము ప్రభువా నాయన పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశం, తరుణాన్ని బట్టి ఈ సంవత్సర ప్రభువా చివరి దినాల్లో ప్రభువా మేము ఉంటున్నాం. ప్రభువా దాన్ని బట్టి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ సంవత్సరం అంతా మీ విశ్వాస్యత మా పట్ల కనపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని, వినిగ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రభువా మీ స్వరం వినిపించమని, మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్మే ఒప్పుకుంటూ ప్రభువా నాయన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చార్లెస్ స్పర్జన్ అనే దైవ భక్తుడు మనకు తెలుసు. చాలా పుస్తకాలు రాశారు. ఆయన ప్రసంగం చేస్తే అలాగా ప్రజలంతా మంత్రముగ్ధులైపోయి వినే అటువంటి గిఫ్ట్ ఆయనకుంది, చార్లెస్ స్పర్జన్ అని ఆయనకి. అయితే ఆయన రక్షణ పొందక మునుపు ఒకరోజు చర్చికి వెళ్తూ ఉంటే సడన్గా స్నో స్టార్మ్ వచ్చింది. మంచు తుఫాన్ లాంటిది వచ్చి చర్చికి వెళ్ళకుండా మార్గ మధ్యంలో వెళ్ళే పరిస్థితులు లేక చూస్తే కొంచెం దూరంలో ఒక చిన్న చర్చి కనిపిస్తూ ఉంది. మధ్యలో కనిపిస్తూ ఉంది. సరే అక్కడికి వెళ్దామని చెప్పి ఆ చర్చికి వెళ్ళాడు. ఆ చర్చికి వెళ్తే అక్కడ గెస్ట్గా పాస్టర్ ఎవ్రీ వీక్ వస్తారంట. ఆయన ఈ తుఫాను వలన ఆయన రాలేకపోయాడు. అయితే అందరూ కూర్చున్నారు. ఒక పెద్ద ఆయన, కొంచెం ఓల్డ్ ఆయన నిల్చొని యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. చదువుతుంటే గట్టిగా ఆ వాక్యం చదువుతూ, ఆయన ఏమీ పెద్ద ప్రసంగం చేయలేదు, కానీ ఆ వాక్యమే చదువుతూ ఆయన దేవుణ్ణి చూసి రక్షణ పొందు, దేవుణ్ణి చూడు, దేవుణ్ణి అర్థం చేసుకో, రక్షణ పొందని పదే పదే ఆ యొక్క 45వ అధ్యాయం 22వ మాట చదువుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం యెషయా 45
22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. 608 పేజీ. సో భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్న మాట. అంటే ఈ వాక్యం అంతా చదివితే చాలా పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. అయితే యేసు ప్రభు వారి గురించిన మాటలు ఉంటాయి. దేవుని వైపు చూసి రక్షణ పొందమని ఆ మాట ఆ రోజు ఆయనతో మాట్లాడడం వల్ల ఆయన చార్లెస్ స్పర్జన్ రక్షణ పొందాడు. ఆ తర్వాత ఆయన చాలా గొప్ప శక్తివంతమైనటువంటి పరిచర్య, దేవుని పరిచర్య చేసినట్లు మనకి తెలుసు. సో చూడండి, అంటే దేవుని వైపు చూసి రక్షణ పొందడం అన్నది సింపుల్ గాస్పల్. అంటే గాస్పల్లో ఉన్న సింప్లిసిటీ అది. మనం ఏదో చేసి ఏదేదో ఉపవాసాలు ఉండో, ప్రార్థనలు చేసాం, లేకపోతే ఇంకోటి చేయడం ద్వారా మనకి రక్షణ రాలేదు. కానీ కేవలం దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ దొరికింది. యేసు ప్రభువుని చూసి ఆయన జీవితాన్ని, ఆయన మార్గాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారానే మనకి రక్షణ దొరికింది. ఇశ్రాయేలీయుల జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఎర్ర సముద్రం అది దాటారు. ఆ తర్వాత మధ్యలో వాళ్ళకి దాహం వేస్తే మోషేని తిట్టారు. ఆ తర్వాత మోషేకి కోపం వచ్చింది ప్రజల మీద మోషేకి కోపం వచ్చి ఆ బండను కొట్టేసాడు. మా బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం అది దాటి ప్రయాణం చేసి ఆ వాటర్ అది అయిపోయిన తర్వాత అహరోను చనిపోయిన తర్వాత ఎదోము ప్రాంతం మీదుగా, అంటే ఏశావు వంశస్థులు ఉండే ప్రాంతాల మీదుగా వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. అయితే ఇస్సాకుకి ఆ యొక్క ఏశావు వంశస్థులకి వాళ్ళకి పడదు. ఎదోము అంటే వాళ్ళే ఈడోమైట్స్. అంటే వాళ్ళు ఇశ్రాయేలీల్ని వాళ్ళ మీదుగా వెళ్ళడానికి అంగీకరించలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యుద్ధానికి మొత్తం వీళ్ళ మీద యుద్ధం చేయడానికి, వీళ్ళని చేయడానికి, వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ కొండ ఉంది, ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళమని, రౌండ్ అబౌట్ అనమాట. అంటే డైరెక్ట్ వీళ్ళ దగ్గర అయితే షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు ఏదో మైండ్స్ మీదుగా, కానీ ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. అప్పటికే వీళ్ళు నడిచి దాహం వేసి చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారు. ఇంక మనం చచ్చిపోతాం ఈ అడవుల్లో, మన పైన అయిపోయింది, దేవుడు మనల్ని చంపడానికి తీసుకొచ్చాడని తిట్టడం మొదలెట్టారు. మోషేని, దేవుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. మనిషి ఆలోచనలు, లేకపోతే మనిషి క్రైస్తవ ప్రయాణంలో కూడా మనకి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎంతైనా ఉంది. చాలాసార్లు అంటే మనం కరోనా టైంలో చాలామంది ప్రియుల్ని కోల్పోయారు. దేవుని మీద కోప్పడిన వాళ్ళు, దేవుని మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడిని ఇష్టం వచ్చినట్లు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మా ప్రియుల్ని ఎందుకు తీసుకెళ్ళిపోయావన్నది వాళ్ళ డైజెస్ట్ చేసుకోలేక, అర్థం కాక. కానీ ఏదైనా దేవుని చిత్తంలో దేవుడు మన జీవితాల్లో ఎలవ చేసినప్పుడు ఎందుకు ఇది అలవ చేశాడు దేవుడు అని అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవడానికి మనం ఆలోచించుకోవాలి. కానీ దేవుడి మీద తిరగబడకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు ఇంకేం చేశాడు, వాళ్ళకి పాఠం నేర్పించడానికి దేవుడు ఏం చేశాడంటే సర్పాలని పంపించాడు. ఆ సర్పాలు వచ్చి ఒక్కొక్కరిని కాటేస్తుంటే చాలామంది చనిపోతూ ఉన్నారు. చాలామంది వాళ్ళు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసారు. దేవుని ఉగ్రత. మనం చాలా సార్లు మనకి ఈ బయట ఏమన్నా వచ్చినప్పుడు, కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి అర్థం కాదు దేవుడు ఎందుకు ఇలా. కానీ దేవుడు ఏదో మన పాఠం నేర్పించడానికే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు పాము కరిచి అంతమంది చనిపోతున్నారు అని పాములు వచ్చి కరిచేసి ఆ అరణ్యంలో అంటే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి కోపం తెప్పిస్తున్నారు, దేవునికి కోపం తెప్పించే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు అనుభవించారు.
దేవుడు చేసిన మేళ్లను అనుభవించారు, దేవుని అద్భుత కార్యాలు చూశారు. అయినా సరే ఇంకా వాళ్ళకి దేవుని మీద నమ్మకం కుదరట్లే, దేవుని మీద విశ్వాసం కుదరట్లే. మేము చనిపోతామనే అనుకుంటున్నారు. జీవం దేవునిలో ఉంది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని హాస్పిటల్స్ జరిగినా లేకపోతే ఎన్ని చేసినా మన జీవం దేవునిలో ఉంది, దేవునిలో ఉంది. దేవుడు బ్రతికించాలంటే బ్రతికిస్తాడు, మనల్ని తీసుకోవాలంటే తీసేసుకుంటాడు దేవుని చేత. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి విధేయులుగా బ్రతకాలి, దేవునికి లోబడాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కనపరచాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎన్నిసార్లైనా చెప్తాను, నాకేమీ ఈ మాట చెప్పడానికి చిరాకు అనిపించదు అని చెప్తూ రిజాయిస్ అని చెప్తున్నాను. దేవుల్లో ఆనందించండి అని చెప్తాను. ఆయన శ్రమల్లో ఉన్నాడు, ఆయన కూడా ఒక రూమ్లో బందీగా పెట్టేశారు. అయినా సరే ఆయన అందరిని ఆనందించండి, మీ ఆనందం కోల్పోకండి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుల్లో ఆనందించగలగాలి. క్రైస్తవ జీవితం అంటే అదే అని చెప్పి. సో కానీ ఇశ్రాయేలీలు పరిస్థితి అట్లా లేదు. మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి మనం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుని ఉగ్రత మనం కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ముఖ్యంగా ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి, మనకు తెలిసే విషయం, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని నిలవబెట్టమన్నారు. నిలవబెడితే ఆ ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతుకుతారు అని చెప్పి. దేవుణ్ణి చూసి బ్రతకమంటే చార్లెస్ స్పర్జన్ గారికి ఆ యెషయా గ్రంథంలో మాట్లాడిన మాటే ఇది. దేవుణ్ణి చూసి రక్షింపబడాలి, బ్రతుకుతాం మనం దేవుణ్ణి చూస్తే. అంటే ఆ ఇత్తడి సర్పంలో ఏం లేదు. ఇత్తడి సర్పం యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందని యోహాను భక్తుడు రాశాడు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిన. ఇది ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని పైకెత్తడం అనేది యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. చూసారా, ఆ ఇత్తడి సర్పము యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది, కానీ ఆ సర్పంలో వాటిల్లో ఏం లేదు. దేవుణ్ణి చూసి బ్రతకాలన్నది, అర్థం చేసుకోవాలన్నది అట్లా చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీకు చూస్తాను, చూడండి. ఆ ఇత్తడి సర్పాన్ని ఆ సర్పాన్ని కూడా వర్షిప్ చేయడం మొదలెట్టారు. ఆ సర్పాన్ని తీసుకొచ్చి అందులో అక్కడ వర్షిప్ ప్లేస్లో పెట్టి, పరిశుద్ధ స్థలంలో పెట్టేసి, అక్కడ వాటికి కూడా ఈ సాక్రిఫైస్లు అవి చేస్తున్నప్పుడు ఆ ఇత్తడి సర్పంకు కూడా అర్పించేసేవాళ్ళు. ఇది ఎంతకాలం జరిగిందో తెలుసా? 800 years కంటిన్యూస్గా అది అట్లానే ఉంది. మళ్ళీ హెజ్కియా రాజు అయ్యి వచ్చి వాటి విగ్రహాలంతటినీ ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆయన ఈ విగ్రహారాధనని వాటిని ధ్వంసం చేసి, విగ్రహాలన్నిటిని ధ్వంసం చేస్తూ అప్పుడు ఈ ఇత్తడి సర్పాన్ని కూడా ధ్వంసం చేసేసి, అప్పుడు వరకు వీళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని ఆరాధిస్తారు. మనం ఇప్పుడు స్టార్లు ట్రీలు పెట్టుకున్నట్లే అప్పుడు వాళ్ళు కూడా ఇత్తడి సర్పానికి కూడా తెలియక దేవుడు కొన్ని మీన్స్ వాడతాడు. దేవుడు స్టార్ని లేకపోతే అక్కడ సూపర్ న్యాచురల్ థింగ్ని అది వాడుకున్నాడు, అంతేగాని ఆ స్టార్ దేవుడు కాదు. స్టార్ని వర్షిప్ చేయడం కాదు, స్టార్ని పెట్టుకొని ఆనందించడం కాదు. యేసు ప్రభు వారిని బట్టి మనం ఆనందించాలి, దేవుడిని బట్టి మనం ఆనందించాలి. అంతేగాని దేవుడు వాడుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చాలామంది భక్తుల్ని, చార్లెస్ స్పర్జన్ లాంటి వాళ్ళని, లేకపోతే చాలామంది భక్తుల్ని, విలియం కేరీ లాంటి వాళ్ళని వాడుకున్నాడు, చాలామందిని కదా, ప్రవక్తల్ని వాడుకున్నాడు, వాళ్ళు చాలామందిని వాడుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమీ దేవుళ్ళు కాదు, వాళ్ళని వర్షిప్ చేయకూడదు కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు చాలా
మనకి చూపిస్తాడు, అంతేగాని వాటిని వర్షిప్ చేయటానికి కాదు, వాటిని ఆరాధించడానికి కాదు. అంటే మనకు తెలియకుండానే మనం ఇలాగ నేచర్నో లేకపోతే దేవుడు వాడుకున్నటువంటి మీన్స్నో వర్షిప్ చేసేటటువంటి గుణం మనకు ఉంది. చాలామంది చూడండి, ఈ బైబిల్ గ్రంథం, ఈ పుస్తకం లేకపోతే కీర్తనల పుస్తకం ఇటు చూస్తే వాళ్ళకి ఏదో డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ పుస్తకం నిజంగా అక్షరాలు వాటిలో ఏమి ఉండదు కదా. కానీ అందరూ దాన్ని కాదు మనం రెస్పెక్ట్ చేయాల్సింది, ఆ మాటల్లో ఉన్న జీవం అర్థం చేసుకొని దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి. పొరపాటున కాలు జరిగిందనుకోండి, చంపలేసేసుకొని ఏదో అయిపోయి ఏదో చేసేస్తాం. కానీ ఆ రెస్పెక్ట్ దేవుని చిత్తం చేయడంలో ఉండదు. దేవుని చిత్తం చేయమని ఉంది కదా ఇందులో. దేవుని చిత్తం చేసేవాళ్ళే దేవునితో రిలేషన్షిప్ ఉందని ఉంది కదా. అఫ్కోర్స్ అలాగని తన్నమని నా ఉద్దేశం కాదు, అప్పుడు నీట్గా ఉంచుకోవచ్చు. కానీ దాన్ని రెస్పెక్ట్ చేయడం, దాన్ని వర్షిప్ చేయడం కాదు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆ ఇత్తడి సర్పంలో ఏమి లేదు, దేవుడు వాడుకున్న స్టార్లో ఏమి లేదు కదా. దేవుడు వాడుకోవచ్చు చాలామందిని. మదర్ మేరీని కూడా, తల్లి అయిన మరియని కూడా దేవుడి ప్రణాళికలో ఆయన వాడుకున్నారు. కానీ ప్రజలు ఏం చేశారు, ఆమెనే దేవతను చేసేసారు చాలామంది. సో ఇవన్నీ కూడా తప్పుగా ఆలోచించే ఆలోచన విధానం ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుణ్ణి ఘనపరచడం అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే, యేసు ప్రభు వారిని ఆరాధించడం అంటే అది కాదు. దేవుడు ఇత్తడి సర్పాన్ని చూపించమంటే అది చూస్తే బతికారు అంతే. అందులో ఏమి లేదు, ఇంతటి సర్పంలో ఏమి లేదు. దేవుని మాటలో ఉంది, దేవుని మాటకు లోబడడంలో ఉంది కదా. దానివల్ల విధేయత చూపించడం వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు, కానీ ఇత్తడి సర్పం వల్ల కాదు. చాలామంది చూడండి, తాయెత్తులు కట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి కట్టుకుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కట్టుకుంటే నీకు పవర్ వచ్చేస్తుంది అంటే నమ్మేస్తాం. దేవుని మాటకు లోబడాలి, కానీ తాయెత్తులకి వాటికి కాదు, ఎవరేం చెప్పినా. సో ఇలాగ మనల్ని మభ్యపెట్టి మనల్ని సైడ్ చేసేవాళ్ళు, నిజమైన క్రైస్తవ్యం తెలియకుండా చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు లోకంలో. తప్పుడు బోధకులు, తప్పుడు విధానాలు చూపించేవాళ్ళు. అదొక పెద్ద బిజినెస్ ఈ రోజుల్లో. చూడండి, వాటర్ బాటిల్స్ అమ్ముకోవడం, లేకపోతే ఆయిల్ అమ్ముకోవడం, ఇది అంత పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ రోజుల్లో. పెద్ద బిజినెస్ అయిపోయింది ఈరోజు. కర్చీఫ్లు అమ్ముకునేవాళ్ళు రకరకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ నిజమైన క్రైస్తవ జీవితాన్ని, యేసు ప్రభు వారిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు చాలామంది ప్రజలు. సో మనం అటువంటి గుంపులో ఉండకూడదు. చూడండి, ఈ యొక్క సంఖ్యాకాండం 21లో కొన్ని మాటలను చదువుతున్నాను. 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పాలు పంపిన, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసాం అని ఒప్పుకున్నారు. యెహోవా మా మధ్య నుండి సర్పం తొలగించినట్లు ప్రార్థన చేయమన్నారు. అప్పుడు అలాగ చేసినప్పుడు, అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ కార్యక్రమం అంతా జరిగింది. దేవునికి ఒబీడియన్స్, విధేయత చూపించడం వల్ల, మోషేని అర్థం చేసుకోవడం వల్ల, దేవుని చేత ఎన్నుకోబడిన మోషేని అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, పాపాన్ని అర్థం చేసుకోవాలి, విధేయత చూపించాలి. ఇవన్నీ వదిలేసి సర్పాన్ని చూడకూడదు కదా. ఇది మనం జాగ్రత్తగా మన జీవితాల్లో మనం దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం. 2వ రాజుల గ్రంథం చదువుతున్నాను చూడండి. 2వ రాజులు 18వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 20
5 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలిన. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడును యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలాలను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపము చేయుచూ వచ్చి ఉండి, దానికి ఒక పేరు పెట్టి దానికి ధూపం చేసి ధూపం అర్పిస్తూ ఉన్నా, అంటే ఆరాధన చేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు దాన్ని. ఇది దేవునికి విరోధమైంది. విగ్రహారాధన అది అని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. స్టార్లు, ట్రీలు ఇవన్నీ కూడా విగ్రహారాధనకి దీనిగా ఉన్నాయి కదా. మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా మన జీవితాల్లో ఎందుకు డెమాలిష్ చేశాడు అంటే, ఆయనకి దావీదులాగా అటువంటి ఆత్మ, అటువంటి ఇది ప్రేరేపణ ఆ తల్లి వల్ల అయి ఉండొచ్చు. తల్లి నేర్పించిన విధానాన్ని బట్టి విగ్రహారాధన అంటే సరైన అవగాహన. ఆమెకు పేరు కూడా ఉంది అక్కడ చూడండి. అందుకే మెన్షన్ చేయండి, ఎందుకంటే చాలా యంగ్ స్టేజ్లోనే రాజు అయిపోయాడు. అతనికి ఎట్లా ఎంత జ్ఞానం వచ్చింది ఇలా తెలిసిందంటే ఆయన తల్లిదండ్రులు వాళ్ళు నేర్పించిన విధానం అవ్వచ్చు. విగ్రహారాధన దేవుడు అసహ్యించుకుంటాడు అన్నది ఆయన మైండ్లో పడింది. విగ్రహారాధన దేవునికి అసహ్యము, దేవుణ్ణి తప్ప ఎవరిని మనం ఆరాధన చేయకూడదు అన్నది వాళ్ళు అర్థం చేసి అతనికి అర్థమైంది. చిన్న భిన్నం చేసేసాడు. అమ్మ ఇది ఉంటే మంచిది కాదు. ఇటువంటి మార్పు మన జీవితాల్లో రావాలి. ఈ చివరి దినాల్లో సైతాన్ని చాలా ఈజీగా మనల్ని మోసం చేసేస్తాడు, చాలా ఈజీగా. ఎందుకంటే మనకు ధనం ఆశ ఉండొచ్చు, ఈ లోకం మీద, శరీరం మీద, వీటి మీద మనం త్రిప్పబడిపోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే లోకం అంత భయంకరమైన ఆకర్షణ, లోకం యొక్క ఆకర్షణ అంత ఉంది. చర్చిల్లోకి దూరిపోయింది లోకం, సంఘాల్లోకి, మినిస్ట్రీస్లోకి దూరిపోయింది. మినిస్ట్రీస్ ఒకప్పుడు ఎలాగుండే అంటే విశ్వాసం ద్వారా మేము నడిపించబడుతున్నాము అని రాసుకునేవాడు. రాసుకొని ఎట్లా అంటే ఎవరైనా అన్బిలీవర్స్ కానీ ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే తీసుకునేవాళ్ళు కాదు. అవిశ్వాసులు వచ్చి పరిచర్యక వాడండి అని బాగా డబ్బులున్న వాళ్ళు వచ్చి ఇస్తే ఏం తీసుకునేవాళ్ళు కాదు. దేవుడికి ఏమో అలాంటిది మనీ అవసరం లేదని చెప్పేవాళ్ళు. అలాగే దేవుని మీద ఆధారపడేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుసా, ఇప్పుడు అలా లేదు. ఎవరు డబ్బులు ఇచ్చినా ఓకే. సో ఇలాగ చూడండి, పరిచర్య లేకపోతే సంఘాలు రోజు రోజుకి లోకంలో కలిసిపోతున్నాయి. డబ్బుల కోసం లేకపోతే ఒక బిజినెస్ సెంటర్స్ లాగా క్రిస్టియన్స్ వర్షిప్ సెంటర్స్ అని అలాగని ప్రారంభించి ఒక బిజినెస్ సెంటర్స్ లాగా అయిపోయినాయి క్రిస్టియానిటీ సంఘాలంటే. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరు ఎంత సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పుకోవాలని అనుకునే బోధకులు లేకపోతే అటువంటి దైవ సేవకులు ఉన్నారు. మన మినిస్ట్రీ పేరు మారుపోకపోవాలి, లేకపోతే మన చర్చి గురించి అందరికీ తెలిసిపోవాలి, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఇలాంటి ఆలోచనలు. దానివల్ల నిజమైన క్రైస్తవ జీవితం తెలిసే అవకాశం లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న అవగాహన ఉండే ప్రజలు ఉండే అవకాశం లేదు. విశ్వాసులకి చాలామందికి, విశ్వాసులని చెప్పబడుతున్న వాళ్ళకి చాలామందికి యేసు ప్రభు వారితో పర్సనల్ రిలేషన్షిప్ లేదు ఈ రోజు. అంటే ఏంటి, దేవునికే సంబంధం లేని క్రైస్తవులు ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ్యం రోజు రోజుకే అయిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఇటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని, ఇశ్రాయేలీయులు చాలా ఇవన్నీ ఎందుకు రాశారు, వీళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ ఎందుకు రాశారు అంటే మనం బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మనం ఇలాంటివి చేయకుండా ఉండడానికే దేవుడు ఇటువంటివి ఇందులో పొందుపరిచాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం ఇవి తెలిసి కూడా మనం ఇంకా దేవునికి లోబడకపోతే
విగ్రహారాధనలను సపోర్ట్ చేస్తే, బ్రాంజ్ సర్పెంట్స్ని తయారు చేస్తే, విశ్వాసం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే చాలా భయంకరమైపోతుంది క్రైస్తవ జీవితం. సో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క బల్లలో పాల్గొందాం. ఒక ఆయన ఏమన్నాడు, చివరిగా కొన్ని మాటలు చెప్తాను. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ రోజుల్లో నిజంగా ఆ యేసు ప్రభు వారిని సిలువేసినటువంటి ఆ క్రాస్ లేదు దేవుడి దయ వల్ల. ఆ నిజంగా వేసినటువంటి ఆ చెక్కబద్దలు లేవు, ఉంటే దాన్ని వర్షిప్ చేసేవాళ్ళే జనాలు అని చెప్పాడు. ఆ బద్దలు దొరకకుండా చేశాడు దేవుడు, లేకపోతే అది దొరికింటే దాన్ని వర్షిప్ చేసేవాళ్ళే. పాత క్రాసు, ఓల్డ్ క్రాసు మనుషుల్ని విభజించేది, మనుషుల్ని అంటే శరీరాశలకి లోకాశలకి చంపేసేటట్లు చేసేది. కానీ ఇప్పుడు కొత్త క్రాస్ ఏం చేస్తుందంటే మనుషుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ కొత్త క్రాస్ అన్నది, కొత్త సిలువ అన్నది మనుషుల్ని ఎంటర్టైన్ చేస్తుందంట క్రాస్. పాత క్రాసు మనుషుల్ని ఖండించేది, అంటే సెల్ఫ్ లైఫ్ని లేకపోతే శరీరానుసారమైన జీవితాన్ని, ఫ్లెష్లీ లైఫ్ని ఖండించేది. కానీ కొత్త క్రాసు వాళ్ళని అమ్యూజ్ చేస్తుంది, వాళ్ళని సంతోషపరుస్తుంది కొత్త క్రాస్. ఇంకా చూడండి, పాత క్రాసు ఫ్లెష్లో ఉన్న కాన్ఫిడెన్స్ని, ఓల్డ్ క్రాస్ డిస్ట్రాయిడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, అంటే శరీరం మీద ఉండే నమ్మకాన్ని డిస్ట్రాయ్ చేసిందంట పాత క్రాసు. అంటే నేను చేయగలను, నేను ఏమన్నా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ కొత్త క్రాస్ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. నువ్వేమన్నా సాధించగలవు, నువ్వు చేయగలవు, నీకన్నా ఇది లేదు, అది అటువంటిది చేస్తుంది కొత్త క్రాస్ అన్నది. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని సన్నిధిలో మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని బలలో చేయవేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీపై ఆధారపడి జీవితాన్ని మరల మాకు గుర్తు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. లోకం, శరీరం ప్రభువా పాపం నుంచి సంపూర్ణ విడుదల దొరకడానికి ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పిదాలని ప్రభువా నాయన మేము అర్థం చేసుకొని మా జీవితాల్లో అటువంటివి తీసివేసుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.